వెల్కమ్ టు లేటెస్ట్ న్యూస్. స్వంత భూములను అమ్ముకోలేని అగమ్య గోచరంలో రైతన్నలు సాగు భూములు శిస్తులు కుంటలకి మళ్లింపు శిస్తులు కట్టిన రైతులు తమ భూములు పట్టా కోల్పోయిన వైనం 1975లో జరిగిన తప్పిదాలని వేలేరు రెవెన్యూ నేటికి సరిచేయకపోవడంలో ఆంతర్యం ఏమిటి? దళారులతో ధనార్జనే ధ్యేయంగా అక్రమ సంపాదనతో కోట్లు కూడబెడుతున్న రెవెన్యూ అధికారుల దందా. ఇవన్నీ వెరసి అగమ్య గోచరంలో రైతన్నలు ఉన్నారంటూ సాలపల్లి గ్రామం వేలేరు మండలం హనుమకొండ జిల్లాకు చెందిన రైతు కూరపాటి రమేష్ లేటెస్ట్ న్యూస్ తో ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మండల జిల్లా రెవెన్యూ అధికారుల చొరవతో రాష్ట్ర రెవెన్యూ అధికారులు చొరవ తీసుకొని రైతుల సమస్యలు పరిష్కరించాలి. అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న ఒక రెవెన్యూ ఇంటి దొంగల ముఠాదనం కథ మీకు ఈరోజు చెప్పబోతున్నాం. అందులో ముఖ్యంగా మేము రకాలు కట్టిన బాపతి భూముల వివరాలతో పాటు సదరు 3 కుంటలు అంటే యోగాల కుంటకు సంబంధించింది 1443 అనే సర్వే నెంబరు, ఇక్కడ మా 1466 సర్వే నెంబర్ మా భూమి ఉంటుంది. దీని కింద ఉండబడిన 1465, 64, 63 అనే 1955 మనకు రూపొందించిన నక్ష. ఇది 1935 నుంచి మళ్ళీ 2వ డివిజన్ అంటారు. ఈ 2వ డివిజన్లో ఒక ఏడీ గారు వచ్చి ఇక్కడ కుంట ఉన్నదని చెప్పేసి వాళ్ళు పొందుపరచారు. దీని విస్తీర్ణం ఎంత, దీని కులమానం ఎంత అని చెప్పేసి దీనికి కుంటను యోగాల కుంటగా స్థిరీకరించారు. ఇక్కడ రావి కుంటగా స్థిరీకరించారు, ఇక్కడ మిరప కుంటగా స్థిరీకరించారు. ఇలా స్థిరీకరించిన కుంట నీటి తీరువాలో అంటే నీరడి వాళ్ళని పట్టుకొని రకాలు వసూలు చేసిన చరిత్ర 1955 నుంచి 1975 వరకు కొనసాగింది. ఆ తర్వాత 75 నుంచి 85 వరకు కూడా కొనసాగింది. గౌరవ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు వచ్చి రకాలు వసూలు రకాలు అనేది మాఫీ చేసింది అప్పుడు. ఎందుకంటే రకాలు అనేది కట్టలేక కొందరు రైతులు భూములు అమ్ముకుంటారు కాబట్టి రకం శిస్తు రద్దు అనే విభాగం ఎప్పుడైతే చేసిందో అప్పటి నుంచి 1985 నుంచి అది చట్టబద్ధమయ్యే వరకు అంటే 1990 వరకు కూడా రకాలు వసూలు చేసేది. ఆ వసూలు చేసే క్రమంలో వీళ్ళు ఈ భూములకు అంటే సాగు భూములకు వసూలు చేసే రకాలు వసూలు చేసి ఈ కుంటలకు కట్టుకున్నారు. అంటే 1985 తర్వాత ఎవరైతే రెవెన్యూ విఆర్ఓ అధికారులు అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లని ఎప్పుడైతే నియమించబడ్డారో వాళ్ళ ద్వారా ఈ కింద ఉండబడిన వారసులు ఎవరైతే ఈ మోకా మీద ఉండబడిన వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సామవేద దండోపాయాలతోటి బెదిరించి నమ్మించి మోసం చేయించి మోసకారి సంతకాలు చేయించి ఈ కుంటల మీద మాకు హక్కులు కలిగినాయని చెప్పేసి దొంగ సంతకాలు చేయించి ఈ కుంటలను ఇస్తాలుగా వలిచి అమాయకులకు కలిపి అమాయకుల భూములు వాళ్ళు కాజేసే ప్రయత్నం చేసింది. ఈ విషయంలో 1985 నుంచి అంటే 1990లో వచ్చిన మా విలేజ్ రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనుసన్నల్లోనే ఇవన్నీ కొనసాగినాయి. ఆ తర్వాత వాళ్ళ శిష్యుడు ఇప్పుడు మునిగడప సంపద ఎవరైతే ఉన్నారో అంటే బండకింది పట్టువారి శిష్యుడు, ఆయన కింద రికార్డు అసిస్టెంట్గా పనిచేసిన శిష్యుడు ఎవరైతే ఉన్నారో ఈ రికార్డులు మార్పులు చేర్పులు చేస్తూ పట్టాభూములను పొరంభూములుగా మలుస్తూ విస్తీర్ణాలు తగ్గిస్తూ ఎదిగిస్తూ ఎక్కడైతే ఏ రైతును ముంచాలో ఏ జలాన్ని కాపాడాలోనే రికార్డులు రాసిన మునిగడప సంపద అనే వ్యక్తి ద్వారా ఈ విషయాలు మొత్తం ఒక అక్రమ దళం ముఠాగా ఏర్పడి ఒక మాఫియా దందాలాగా కొనసాగిస్తూ కోట్లాది రూపాయలు సంపాదించుకుంటూ ఆ రూపాయల పెట్టుబడితోటి రౌడీలను తీసుకొచ్చి రాయలసీమ నుంచి ఇతర ఎక్కడెక్కడి నుంచో రౌడీలను తీసుకొచ్చి మా గ్రామాలలో అలజడులు రేపుతాను, మా మీద దాడులు జరుపుతాను, మా మీద రెక్కిలు నిర్వహిస్తూ మా వెనుక ఈ మాజీలను కొందరు పెద్దలను కాపల కుక్కలుగా వాడుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇక్కడిది మాజేవేలు, ఇది మాజేవేలు తాలూకా వరంగల్ జిల్లా వరంగల్ అంటే తాలూకా వరంగల్ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నప్పుడు తాలూకా వరంగల్ ఉండే అప్పుడైన కొలతలు ఇది. అందుకే ఇప్పుడు మనకు ఉమ్మడి వరంగల్ జిల్లా నల్గొండ, ఖమ్మం, వరంగల్ మనకు ఏది ఎమ్మెల్సీ ఎన్నిక అదే ప్రకారంగా అప్పుడు జరిగిన 2వ డివిజన్ కొలత ఇది.